సో ఫిజియోథెరపీ అంతా ఎలా ఉంటుంది, ఎన్ని డేస్ ఎన్ని మంత్స్? ఫిజియోథెరపీ అనేది టోటల్గా పేషెంట్ బేస్డ్ ట్రీట్మెంట్ అని చెప్తాము. కొంతమంది చాలా యాక్టివ్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి పూర్తిగా జాయింట్ అరిగిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రొటీన్గా రన్నింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, స్పోర్ట్స్ అథ్లెట్స్ అవ్వచ్చు. వాళ్ళకి ఒక 50 years తర్వాత వాళ్ళ కెరీర్ అయిపోయిన తర్వాత మజిల్స్ చాలా యాక్టివ్ ఉంటాయి కానీ జాయింట్ అరిగిపోయి ఉంటుంది డ్యూ టు రిపీటెడ్ మూవ్మెంట్స్ అనమాట. డెఫినెట్గా వాళ్ళకి సర్జరీ చేస్తే నెక్స్ట్ రోజు నుంచే హీ విల్ బి నార్మల్, ఎందుకంటే ఆయన మజిల్స్ ఆల్రెడీ ప్రిపేర్డ్. బట్ ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న పాపులేషన్ మోస్ట్లీ హౌస్ వైఫ్స్ అయి ఉండొచ్చు. వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ, వాళ్ళు ఎంత చేసినా ఇంట్లో తిరుగుతుంటారు, దే డూ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ద హౌస్. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మజిల్స్ చాలా వీక్గా ఉంటాయి. వాళ్ళకి కుకింగ్ చేయడం వల్ల కూడా నీ అరిగిపోతుంది అంటారు, నిజమే? లేదమ్మా, లేదు. కంటిన్యూస్గా ఒక చోట కూర్చోవడం కానీ నుంచోవడం వల్ల కానీ జాయింట్ అరగదు. అలా ఫర్ ఎగ్జాంపుల్ మిలిటరీలో కంటిన్యూస్గా చేస్తారు, వాళ్ళు జాయింట్ అరగదు. మీరు ఒక పల్లెటూరులోకి వెళ్ళి ఏదైనా వ్యవసాయం చేసుకున్న వాళ్ళని చూస్తే వాళ్ళు 70 years కూడా వాళ్ళు ఫిట్గా ఉంటారు, వాళ్ళకి పెయిన్ రాదు. వాళ్ళు ఏ రోజు మా హాస్పిటల్కి వచ్చి సార్ నాకు నీ రీప్లేస్మెంట్ చేయండి అనో లేకపోతే నాకు నీ పెయిన్స్ ఉన్నాయని అడగరు. సో వాళ్ళకి మనం ఎక్స్రే తీసి చూస్తే వాళ్ళకి కూడా కొంచెం ఎంతో కొంత అరుగుతుంది, ఏజ్ ఫ్యాక్టర్. బట్ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ మజిల్స్ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి. అతను ఓవర్ వెయిట్ ఉండడు, అతను ప్రతిరోజు ఇంటి బయటకు వెళ్తాడు, వర్క్ చేస్తాడు, తిరిగి వస్తాడు. సో ఈ యాక్టివ్గా ఉండడం వల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. సో ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ కాకుండా నీ పెయిన్ తగ్గాలి అంటే ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పేషెంట్ చెప్తానండి. ఒక 60-year-old లేడీ నాకు ఓపీ దగ్గరికి వచ్చింది, 60 సంవత్సరాల ఒక లేడీ. సో నాకు నీ పెయిన్తో వచ్చింది. సడన్గా మీరు అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా హాస్పిటల్లో మనం ఎక్స్రే తీస్తాము, అందులో అరిగినట్టు కనిపిస్తుంది, నేను సడన్గా నీ రీప్లేస్మెంట్ చెప్తాను. సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో మనం ఈ అరుగుదల అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ఫ్యాక్టర్. ఈ రోజు కూడా నేను నడుస్తుంటే నా జాయింట్ ఎంతో కొంత అరుగుతుంటుంది. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మనం ఆ రోజు ఎక్స్రే తీసాం కదా, ఆ రోజు అరిగిందని మనం చెప్పలేం. సో దీనికి కారణం ఏంటంటే యూజువల్గా ఈ నీ జాయింట్ ఆల్రెడీ అరుగుతూనే ఉంటుంది వీళ్ళకి. వాళ్ళు చేసిన యాక్టివిటీస్ లైక్ కూర్చొని ట్రావెల్ చేయడం వల్ల అవ్వచ్చు, లేకపోతే సడన్గా ఏదైనా గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేయడం, లేకపోతే మెట్లు ఎక్కడం, దీనివల్ల వాళ్ళకి సడన్గా పెయిన్ వస్తుంది. సో దీనికి వాళ్ళు ఏం చేయాలి, కొన్ని మెడికేషన్స్ ఒక 1 week లేదా 5 days వాడాలి. తర్వాత ఈ మజిల్స్ని యాక్టివ్ చేసే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. బట్ ప్రొవైడెడ్ వాళ్ళకి జాయింట్ అంత అరగకపోతే మాత్రం డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ సక్సెస్ అవుతుంది. పూర్తిగా అరిగిపోయిన వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ సక్సెస్ కాకపోవచ్చు, బట్ డెఫినెట్గా వాళ్ళు ఎక్సర్సైజ్ ట్రై చేయడం మంచిది. ఇంజెక్షన్స్ అనేవి నాట్ ఎ గుడ్ ఆప్షన్.